హలో అండి. అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? మీరెలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇదైతే మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఇదైతే మార్నింగే గిన్నెలన్నీ వాష్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. వీడియోనైతే చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈరోజైతే మంచి రెసిపీస్ అయితే షేర్ చేస్తాను. వీడియోనైతే లాస్ట్ వరకి చూసేయండి. ఈరోజైతే లంచ్‌లోకి కాకరకాయ చారు చేద్దామనేసి కాకరకాయ ముక్కలనైతే సన్నం కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. చేదు రాకుండా ఉండడానికైతే కొంచెం సాల్ట్ వేసేసుకొని కొంచెం మనం ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ అందులో ఉన్న రసాన్ని తీసేస్తే మంచిగా చేదు లేకుండా బావుంటుంది టేస్ట్. ఇంకా చారు కూడా బావుంటుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇంకా అల్లం వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకొని తర్వాత కాకరకాయ ముక్కల్ని వేసేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. అప్పుడు తొందరగా మనకి మెత్తగా ఉడికిపోతాయి. కాకరకాయ ముక్కలు కాసేపు మగ్గిన తర్వాత చారునైతే ప్రిపేర్ చేసేసుకోవాలి. నేను చింతపండుని నానబెట్టేసుకున్నాను. ఇవి ఉడికే లోపైతే చింతపండు అయితే నానిపోతుంది. అప్పుడు చింతపండు రసాన్ని తీసేసుకొని ఇందులో వేసేసాను. ఈరోజైతే కర్రీ ప్రిపేర్ చేసేసిన తర్వాత నువ్వుల లడ్డు చేద్దామనేసి ఫాస్ట్‌గా కర్రీ చేసేసుకొని కిచెన్ మొత్తం నీట్‌గా సర్దుకొని పెట్టేసుకోవాలి. ఇక్కడైతే చారు వేసేస్తున్నాను. చారు మనకి తగినంత మీకు కావాల్సినంత వేసేసుకోండి. పులుపు తక్కువగా తినేవాళ్ళైతే కొంచెం బెల్లం వేసేసుకోండి బావుంటుంది. ఈ చారు వేసేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కారము, ఉప్పు, ధనియా పౌడరు, కొత్తిమీర పౌడరు వేసేసుకోవాలి. ఇది కాస్త మరిగిన తర్వాత నువ్వుల పొడిని యాడ్ చేసేసుకోండి. ఒక 2 టీ స్పూన్స్ అట్లా వేసేసుకుంటే చారు చిక్కగా అవుతుంది. టేస్ట్ బావుంటుంది. పుల్లగా రాకుండా ఉంటుంది. మరీ ఎక్కువగా పుల్లగా లేకుండా బావుంటుంది. ఇది కాస్త మరిగిన తర్వాత వేసేసుకొని నువ్వుల పొడి వేసేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే సరిపోతుంది. ఈరోజు మార్నింగ్ టిఫిన్‌లోకైతే ఇడ్లీ చేసేసుకున్నాను. ఇక్కడైతే పాల మీద మీగడ తీసేసుకుంటున్నాను. ఈరోజైతే నెయ్యి చేసేసుకోవాలి. నెయ్యి చేయడం చాలా రోజులవుతుంది వెన్నపూస తీయబట్టి. నేనైతే ఇలా పాల మీద మీగడ తీసేసుకొని కొంచెం పాలని వేడి చేసేసుకొని అప్పుడు దాని మీద నుండి మళ్ళీ కొంచెం పెరుగు వేసేస్తాను. ఇలా డైలీ అంటే మనం మీగడ వేసిన ప్రతిసారైతే ఇలా వేసేసుకుంటాను. ఇలా చేసుకోవడం వల్ల మనము ఇది చేసినప్పుడు చల్లలాగా అవుతుంది. బావుంటుంది తినడానికి. ఇంకా ఇలా చేస్తే నెయ్యి టేస్ట్ కూడా చాలా బావుంటుంది. స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుంది. ఇక్కడైతే లడ్డు ప్రిపేర్ చేయడం కోసమైతే నువ్వులనైతే వాష్ చేసేసుకుంటున్నాను. ఈ నువ్వులైతే ఇంట్లో అమ్మ చేసినవి అంటే అమ్మ పంపించినవి. ఇందులో కొంచెం ఇసుకలాగా ఉంటుంది. దానినైతే తీసేసుకోవాలి. వాటర్‌లో వేసేసుకొని ఇలా మనమే వాటర్‌లో నుండి ఇలా అంటూ ఉంటే మనకి ఇసుక అనేది వెనక సైడ్ ఎళ్ళిపోతుంది. నువ్వులు ముందుకొచ్చేసాయి. ఒకసారి మంచిగా వాష్ చేసేసుకొని ఇలా చేసేసుకుంటే అస్సలే ఉండదు ఇసుక. ఇవి పండించినవి కాబట్టి కంపల్సరీ ఇసుక ఉంటుంది. మనం షాప్‌లో కొన్నవైతే ఏముండవు. అవసరం లేదు కడగడము. వీటినైతే క్లీన్ చేసేసుకోవాలి. కొంచెం ఇలా చేసేసుకుంటే వెనక్కి వచ్చేస్తుంది. చూడండి మీకు చూపిస్తాను. ఇంకా నేను డైలీ అయితే 1 టీ స్పూన్ అయినా నువ్వులు తీసేసుకుంటాను. చాలా మంచిది హెల్త్‌కి. ఇంకా పీరియడ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకైతే నువ్వులు తినడం వల్ల రెగ్యులర్‌గా వచ్చేస్తాయి. చూడండి ఎంత ఇసుకొచ్చేసిందో. ఇంకా బెల్లాన్ని కూడా తురిమి పెట్టేసుకుంటున్నాను. ఒక హాఫ్ కేజీ వరకైతే ఉంటదనుకుంటా ఇది. ఇదైతే ఇలా స్మాష్ చేసేసుకొని పెట్టేసుకుంటాను. నువ్వులు ఆరేలోపు నువ్వులు కాసేపు ఆరిన తర్వాతనైతే వేయించుకుంటాను. మొత్తం తడిగా ఉన్నాయి కాబట్టి. ఇక్కడైతే బెల్లాన్నయితే రెడీ చేసేసుకున్నాను. నేను 1 కప్ వరకు నువ్వుల్ని తీసేసుకుంటున్నాను. 1 కప్ నువ్వులకి 1 కప్ వరకు బెల్లం వేస్తే మంచిగా తియ్యగా బావుంటాయి టేస్ట్. ఇప్పుడైతే నువ్వుల్ని కొంచెం వేయించుకోవాలి. చిటపటలాడేంత వరకు వేయించుకోండి. మరి ఎక్కువ మాడిపోయినా కూడా టేస్ట్ బావుండదు.
ఇంకా బాబుకైతే కొంచెం ఫుడ్ మంచిది ఇవ్వాలనేసి నువ్వుల లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం లెగ్ పెయిన్ అని అంటుండు. అందుకనేసి ప్రిపేర్ చేస్తున్నాను. డాక్టర్ కూడా కాల్షియం తక్కువగా ఉంటే కాళ్ళు ఎక్కువ నొప్పులొస్తాయనేసి అన్నాడు. అందుకే కొంచెం కాల్షియం ఉన్న ఫుడ్ అయితే పెట్టడానికి ట్రై చేస్తున్నాను. పిల్లలు ఈ మధ్య ఊరికనే అలసిపోతూ ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి కరెక్ట్‌గా ఎండ కూడా తగలదు. మార్నింగు 8కి అట్లా స్కూల్‌కెళ్తే మళ్ళీ స్కూల్ నుండి వచ్చేసరికి 4 అయిపోతది. వాళ్ళు మొత్తం రూముల్లో ఉంటారు కాబట్టి వాళ్ళకసలు ఎండనే తాకదు. ఎండ తాకకపోవడం వల్ల కూడా పిల్లలు యాక్టివ్‌గా ఉండరు. చూడండి పాకమైతే ఈ విధంగా బాల్‌లాగా వస్తే సరిపోతుంది నువ్వుల లడ్డుకి. అదే పట్టి చేసేసుకుంటే నువ్వుల పట్టి మనకు గట్టిగా రావాలి. వాటర్‌లో ఏసేసి చూస్తే టక్‌మని సౌండ్ వచ్చే వరకు మనము ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే లడ్డూలాగా చేస్తున్నాను కాబట్టి ఇలా ఈ రౌండ్‌గా వచ్చేస్తే సరిపోతుంది. కరెక్ట్‌గా వచ్చేసినట్టు మనకు చేయడానికి వీలుగా ఉంటుంది. ఇంకా కాలుష్యం వచ్చే ఫుడ్స్ డైలీ పాలు ఇవ్వడము, ఇంకా పచ్చి బఠానీ, బ్రొకోలీ, ఆకుకూరలు ఇట్లాంటివి పెడుతూ ఉంటే పిల్లలు కూడా యాక్టివ్‌గా ఉంటారు. మా బాబు అయితే కర్రీస్ ఏమి తినడు కాబట్టి ఇలాంటి ఫుడ్ అయితే కొంచెం స్నాక్స్ లాగా అయితే ఇష్టంగా తింటాడు. ఇంకా స్నాక్స్ బాక్స్‌లో పెట్టడానికి కూడా బావుంటుందనేసి చేసేస్తున్నాను. పిల్లలకి కొంచెం బయట ఫుడ్‌ని తగ్గించి ఇంట్లో ఫుడ్ అలవాటు చేస్తూ ఉంటేనే వాళ్ళు హెల్తీగా ఉంటారు. మొత్తం బయట ఫుడ్, జంక్ ఫుడ్ తినడం వల్ల హెల్త్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి. వాళ్ళకి కరెక్ట్ ప్రోటీన్స్ లేక కూడా అలసిపోతున్నారు పిల్లలైతే. ఇంకా ఇప్పుడు ఉన్న స్టడీలో అయితే చాలా చదవడం ఉంటుంది. వాళ్ళు చదువుకోవడానికి కూడా ఎనర్జీ ఉండాలి కాబట్టి అప్పుడప్పుడు కొంచెం హెల్తీ ఫుడ్ అయితే ఇవ్వడానికి ట్రై చేయాలి మనమైతే. ఇవి కాస్త ఆరిన తర్వాతనైతే బాక్స్‌లోకి పెట్టేస్తున్నాను. నువ్వుల లడ్డు చేసేటప్పుడైతే చాలా వేడిగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చూసేసుకొని చేసేసుకోవాలి. మనం ఎప్పుడు ప్రిపేర్ చేసిన లడ్డూలు కొంచెం ఆరిన తర్వాతనే పెట్టాలి బాక్స్‌లో. లేకపోతే కొన్ని డేస్‌కి ఫంగస్ వచ్చేస్తుంది పచ్చిదనంగా ఉంటే. అందుకనేసి కొంచెం ఆరిన తర్వాతనైతే పెట్టేస్తున్నాను. ఇవి చేసిన తర్వాతనైతే ఇంట్లో పచ్చి బఠానీలు ఉండే వీటిని అసలు తెచ్చిన విషయాన్ని నేను మర్చిపోయినా. ఈవినింగ్ టైంలో అయితే వీటిని కొంచెం ఫ్రై చేసి ఇచ్చేస్తున్నాను. పచ్చివి కంటే కొంచెం ఆయిల్‌లో ఫ్రై చేసేసుకొని తింటే బావుంటుంది. కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని కాస్త ఫ్రై చేస్తూ ఉండాలి. ఒక 5-10 మినిట్స్ పాటు మంటను స్లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఇవి ఫ్రై అయ్యేలోపైతే మార్నింగ్ తోడుపెట్టేసుకున్న వెన్నపూసనైతే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. నేనైతే ఎప్పుడు చేసుకున్నా సరే ఇలా కవ్వంతోనే చేస్తాను. ఇలా చేసుకోవడం వల్ల నెయ్యి టేస్ట్‌తో పాటు చాలా పూస పూసగా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి మిక్స్‌లో కాకుండా ఇలా చేసుకోవడము. ఇది చేసేలోపైతే బఠానీలు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడైతే ఇందులో కొంచెం కారము, సాల్ట్ అయితే వేసేసుకొని ఇంకాసేపు ఉంచేసుకొని మనము తినేసేయడమే. వేడి వేడిగా తింటూ ఉంటే చాలా బావుంటుంది. ఈవినింగ్ స్నాక్‌గా పిల్లలకైతే చాలా ఫాస్ట్‌గా చేసి ఇవ్వచ్చు. ఇంకా చాలా మంచిది హెల్త్‌కి కూడా. ఇవి కొన్ని సీజన్‌లలో దొరుకుతాయి కాబట్టి మనము వీటిని స్టోర్ కూడా చేసేసుకోవచ్చు. డీప్ ఫ్రిడ్జ్‌లో పెడితే 4, 5 మంత్స్ అయినా ఉంటాయి. నేనైతే డీప్ ఫ్రిడ్జ్‌లో ఏం పెట్టను. మామూలు ఫ్రిడ్జ్‌లో నుండే తీసేసాను. ఎందుకంటే కొన్నే తీసుకొచ్చాను కాబట్టి. ఇవైతే ఫస్టు బాబుకిచ్చేసి మిగతా పనులైతే చేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే వెన్నపూస తీసేసుకుంటున్నాను. చాలా మంచిగా నీట్‌గా వాష్ చేసేసుకుంటే మనకెక్కువగా ఫ్రెష్‌గా ఉంటుంది. నెయ్యి ఎక్కువ రోజులైనా. ఇంకా నెయ్యి అయితే కాగిపోయింది. ఇది కాగిన తర్వాతనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం తమలపాకునైతే వేసేస్తున్నాను. స్మెల్ అయితే బావుంటుంది. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్‌ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.